హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మార్నింగ్ షూట్ చేస్తున్నా, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. అయితే పిల్లలు నైట్ ఏం చెప్పారంటే, మమ్మీ రోజు చేసినట్టుగా లంచ్ బాక్స్ రేపు ఏదైనా స్పెషల్గా చేసి పెట్టు అని అడిగారు. స్పెషల్గా అంటే మార్నింగ్ టైం స్పెషల్గా చేయడం కుదరట్లేదండి. ఎందుకంటే స్కూల్ బస్సు వచ్చేసి మనకి 7:15కి స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ లోపట్లో పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ లంచ్ బాక్స్ వండి పెట్టి టైం అలా కరెక్ట్గా సరిపోతుంది. స్పెషల్ చేయడానికి ఉండట్లేదు. సరే పిల్లలు అడిగారు కదా అని ఇంట్లో చాలా పెరుగు అయితే ఎక్కువ ఉంది. నైట్ పాలు ఎక్కువ ఉంటే పెరుగు అయితే తోడుపెట్టేసాను. పెరుగుతో ఏదైనా స్పెషల్ చేద్దారని అనుకున్నా. సరే పెరుగు ఎక్కువ ఉంది కదా, దద్దోజనం చేద్దారనుకున్నా. దద్దోజనం అంటే మనం దద్దోజనం అంటాం, లేకుంటే పెరుగు తాలింపు అంటాం, పెరుగులో తాలింపు అంటాం, ఏదో రకరకాలుగా అంటాం కదా. అదైతే చేసి పెడతారు, కొంచెం స్పెషల్గా ఉంటుంది, తింటారు కూడా ఇష్టంగా అనుకున్నాం. మన గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పెట్టారనమాట. చాలా బాగుంది టేస్ట్. అప్పుడు అడిగారు పిల్లలు, అమ్మ చేసి పెట్టు బాగుంది అని. అప్పటి నుంచి చేయడం కుదురుతులా, ఇప్పటికి కుదిరిందనమాట. సరే చేసి పెడితే తింటారు కదా అన్నట్టుగా మనకి బియ్యం కడిగేసి, రైస్ కావాలి కదా దద్దోజనం చేయడానికి, బియ్యం కడిగేసి గ్యాస్ పైన అయితే పెట్టి, నెక్స్ట్ ఇక్కడ అరటికాయలు అయితే కోస్తున్నా. దద్దోజనం తినలేరు కదా, దానిలోకి ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అరటికాయ ఫ్రై కూడా నార్మల్గా కాదు, స్పెషల్గా సింపుల్గా చేసేస్తాను. అరటికాయ తావా ఫ్రై చేస్తాను. టేస్ట్ కూడా బాగుంటుంది, అంటే దద్దోజనం కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట ఈ ఫ్రై. అందుకోసమని అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఉత్తు తినాలంటే తినలేరు కదా పిల్లలు, అది స్కూల్కి పట్టుకెళ్ళి తినాలంటే అసలు తినలేరు. అందుకే ఫ్రై ఉంటే కొంచెం ఈజీగా తినేస్తారు, కొంచెం బాగుంటుంది కూడా, వాళ్ళకి స్పెషల్గా కూడా ఉంటుంది అన్నట్టుగా ఫ్రై చేస్తున్నాను అనమాట. అయితే ఫ్రై కోసం ఫస్ట్ అరటికాయలు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. రౌండ్గా కాదు, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ దలసరిగా కాదు, కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి తావా ఫ్రై చేస్తాం కదా, వేగాలి కదా, అందుకోసమని. నెక్స్ట్ దీనిలోకి కోటింగ్, మనకి అరటికాయ ఫ్రైలో కోటింగ్ వచ్చేసి మైదాపిండి కాదు, శనగపిండి, అలాగే బియ్యం పిండి, కొంచెం కారం, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసి మ్యాగ్నేట్ చేసి ఇది మనం ఫ్రై చేసుకోవడమే. తావా ఫ్రై చాలా ఈజీ, అసలు కష్టం అనేది ఏమి ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరమేమి ఉండదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలిపేసుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. తావా ఫ్రై ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇలా ఎంత కాదు, 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ఇలా పెట్టేసుకోవడమే ఒక అట్ల ప్యాన్ మీద. యాక్చువల్గా ఇది నాకు ఎప్పుడో కొన్నాను అనమాట. అయితే దోశలు వేస్తుంటే రావట్లేదు ఈ అట్ల ప్యాన్ మీద, అందుకని ఇలాగ ఉపయోగిస్తున్నాను అనమాట. పాడేయకుండా ఇలాగ తావా ఫ్రై ఇటువంటి చాప ముక్కలు కానీ, లేకుంటే ఇలా అరటికాయలు, ఇలా ఏవైనా తావా ఫ్రై చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఈ అట్ల ప్యాన్ యూస్ చేస్తున్నాను అనమాట. యూస్ చేసి బాగుంటుంది, ఎందుకంటే నార్మల్ అట్ల ప్యాన్ మీద వేస్తే మళ్ళీ దోశలు ఎక్కడ సరిగ్గా రావా అని భయం ఒకటి ఉంటుంది. ఇదైతే మనం ఎలా వాడుకున్నా సరే గొడవ ఉండట్లేదు అనమాట. సో ఇలాగా సిమ్లో పెట్టేసి బాగా కాల్చేసుకుని, అంటే బాగా వేయించుకుని, ఆ తర్వాత తీసేసుకుని మళ్ళీ మనకి సెకండ్ ట్రిప్ వేసేస్తున్నాను అనమాట అరటికాయలు. టేస్ట్ అయితే బాగుంటుంది, ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పిల్లలైతే చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట. స్కూల్కి కూడా పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెడతామన్నట్టుగా పట్టుకెళ్ళారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులోకి దద్దోజనంలోకి అయితే ఇంకా బాగుంది, ఎందుకంటే డ్రైగా ఉంటుంది కదా మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ దద్దోజనం కోసం అయితే వేడి అన్నం ఇలా మెత్తగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా గరిటతో ఇలాగా ప్రెస్ చేస్తే అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట. అదే చల్లారిపోయాకైతే అవ్వదు. నెక్స్ట్ నేను ఎప్పుడు పెరుగులో త్వరగా తీసేస్తాను. నెయ్యి కోసం ఎప్పుడు త్వరగా తీసి స్టోర్ చేసి పెడతాను. అది ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టి ఒకేసారి వెన్న చేస్తాను. ఆ వీడియో కూడా మీకు పెడతాను ఒకసారి. నెక్స్ట్ పెరుగు ఇందులో వేసేసుకుని మనం మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ గిన్నె సరిపోవట్లేదని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను. నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవాలి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి పెరుగన్నం. నెక్స్ట్ తాలింపులోకి వచ్చేసి నేను అల్లం, పచ్చిమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి తాలింపు బాగా వేయించేసుకుని అందులో వేసేసుకుని కలిపేసుకోవడమే.
మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, లేకుంటే నేను వేరుశనగులు కూడా వేసాను. మీరు పప్పులు కూడా ఏ పప్పులు ఉంటే అవి వేసుకోవచ్చు, అది మీ చాయిస్. అంటే పచ్చెనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఇలా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్న పర్లా. నెక్స్ట్ మనకి పెరుగు తాలింపు ఉంది కదా, ఈ పెరుగు తాలింపులో పెరుగు మాత్రమే కాదు పాలు కూడా కలుపుకోవచ్చు. పాలు ఎందుకు కలుపుకుంటామంటే మనకి ఈవినింగ్ వరకు ఉంటే పెరుగు ఎక్కడ పులుపు వస్తుంది కదా, పులుపు రాకుండా ఉండడం కోసం మనం చల్లార్చిన పాలు అయితే కలుపుకుంటాం అనమాట. దానికోసమే పాలు కలుపుకుంటారు, చల్లార్చిన పాలు కలుపుకుంటారు. సో ఇక్కడ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. యమ్మీగా ఉందన్నారు, బాగుందన్నారు, హ్యాపీగా తినేసారు. నెక్స్ట్ ఇక్కడ పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను స్కూల్కి. చెప్పాను కదా దద్దోజనం చాలా ఇష్టంగా తిన్నారు, అదే పెట్టమన్నారు. మమ్మీ చాలా బాగుంది పెట్టు అన్నారు. ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఇచ్చేసాను, మా హస్బెండ్కి కూడా పెట్టేసాను. ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నిజంగా ఎంత బాగుందో. మన నార్మల్గా పెరుగన్నంలో తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో చాలా బాగుంది. ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ చాలా ఎక్కువ ఉందనమాట, అసలు నాకు అవ్వలేదు. మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ దద్దోజనం చేశాను కదా, ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు, వర్క్కి వెళ్ళారు, తను బయట తినేస్తానన్నారు. ఇంకా నా కోసం ఇంకా ఏం చేసుకోవాలా, ఎందుకంటే చాలా బ్లౌజెస్ ఉన్నాయి, అవన్నీ స్టిచ్చింగ్ వర్క్ ఉందన్నమాట, అవి కుట్టుకున్నాక ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా రైస్ వండుకుని కర్రీ వండుకుంటే బాగా టైం ఎక్కువ పట్టేస్తుందని నాకు ఏదో సింపుల్గా అలా 2 చపాతీలు వేసుకుంటున్నాను. అయితే నిన్న మార్నింగ్ చేసిన కర్రీ ఉందన్నమాట, శనగపిండి కర్రీ. ఆ కర్రీ ఉంటే ఆ కర్రీతో ఇంకా 2 చపాతీలు వేసుకుని ఆ కర్రీ వేసుకుని తినేదారు అన్నట్టుగా చపాతీలు అయితే వేసుకుంటున్నాను. ఎలాగైనా సరే ఇంట్లో అందరూ ఉంటే చేయాలనిపిస్తుంది వంట, మనకు ఒకరికే అంటే చేసుకోబుద్ధి అవ్వదో ఏంటో తెలీదు, నాకైనా అందరికి ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇంట్లో అందరికీ ఉంటే ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే వండి పెడతాను. అదే నేను ఒక్కదాన్ని అంటే చేసుకోను అనమాట, ఇలా ఏదో ఒకటి తినేసి అడ్జస్ట్ అయిపోతాను. అందులోనూ ఈరోజు చేసుకోవడానికి లేదులేండి, అర్జెంట్కి ఇచ్చేవలసిన బ్లౌజెస్ ఉన్నాయి. సో అందుకోసమే అవి కుట్టుకోవడం కోసం మళ్ళీ రైస్ వండుకుంటే లేట్ అయిపోతుందని ఇంకా చపాతీలు అయితే వేసుకుని తినేస్తున్నా. కర్రీ అయితే పక్కన వేడి చేసుకుంటున్నాను. శనగపిండి కర్రీ అని చెప్పాను కదా, అది ఇప్పటిది కాదు, నిన్న మార్నింగ్ చేశాను ఆ కర్రీ అనమాట. ఇక నా లంచ్ అయితే ఇది. ఇంకా అదేండి వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి, బాగుందో లేదో. ఇక నేనైతే లంచ్ తినేసి మళ్ళీ కుట్టుకోవడం స్టార్ట్ చేస్తాను. దద్దోజనం అయితే సూపర్గా ఉందో, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో అయితే ఇలా సింపుల్గా పెట్టేస్తున్నా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఆల్.